హాయ్ అండి, వెల్కమ్ టు తిండిబోతు బై శశి. ఇవాళ మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలి. ఈ కేక్ మనం ఓవెన్తో పని లేకుండా స్టవ్ మీద కళాయిలో చేస్తాం. ఇది ఎగ్లెస్ కేక్ అండి. మన ఇష్టపడే వారి కోసం మన చేతులతో మనం చేయడం చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి ప్రయత్నించండి. ఈ కేక్ మనం బేకరీలో తెచ్చిన దానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఫ్రెష్గా మన ఇంట్లో మన చేతులతో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఫ్రెష్ ఇస్ ద బెస్ట్. ముందుగా మనం చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేయండి. అందులో 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగుని వేయండి, బాగా కలపండి. ఇంకో 1/2 కప్పు పాలు పోయండి. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ నేను వేస్తున్నాను. చాక్లెట్ ఎసెన్స్ లేని వాళ్ళు వెనీలా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసి బాగా జల్లించుకోండి. పిండి ఎంత శుభ్రంగా ఉన్నా మనం కంపల్సరీ జల్లించాలి, అప్పుడే కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇందులో 1/2 కప్పు కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ మనకి ఎక్కడైనా ఇప్పుడు అన్ని షాపుల్లో అందుబాటులో ఉంటుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈ బేకింగ్ సోడా మన ఇంట్లో వాడే వంట సోడా అండి. ఇప్పుడు బాగా జల్లించుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ముద్దలు, గడ్డలు, లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు వేడి నీళ్ళు 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేస్తున్నాను. అందులో వేసి బాగా కలిపాక ఇది కాఫీ డికాషన్గా తయారవుతుంది. దీన్ని వేడివేడిగా ఉండగానే మన కేక్ మిక్స్చర్లో కలపాలి. ఇది మన కేక్ మిక్సర్లో కలపడం వల్ల ఎగ్ లేని లోటుని తీరుస్తుంది. అండ్ దాని టెక్స్చర్ చాలా బాగా వస్తుంది, కేక్ టెక్స్చర్. కాఫీ డికాషన్ మొత్తం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. లేకపోతే మరీ నీరుగా అయిపోయిందంటే మన కేక్ మిక్స్చర్ పాడైపోతుంది. మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం కాఫీ మిక్స్చర్ వేసుకొని కలుపుకోండి. నాకు మొత్తం 1/2 కప్పు పట్టింది, మీకు ఎంత పడుతుందో మీరు చూసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు మానేయచ్చు, ఇదేమీ కంపల్సరీ కాదు. ఇదిగోండి, నా కేక్ మౌల్డ్ని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. కేక్ మౌల్డ్కి ఆయిల్ రాసి దానిపైన బటర్ పేపర్ వేసి మళ్ళీ ఆ బటర్ పేపర్ మీద ఆయిల్ రాసి సెట్ చేసి పెట్టాను. ఇందులో బ్యాటర్ వేసి నేను ఒక కడాయిని వేడి చేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి అందులో నేను రెడీ చేసుకున్న కేక్ మౌల్డ్ని అందులో పెట్టి గాలి పోకుండా ఒక గిన్నెని మూత పెట్టాను. ఇది 30 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకాలి. లోనే ఉండాలి స్టవ్, సిమ్లో పెట్టి ఉడికించండి. ఇదిగోండి, 30 నిమిషాల తర్వాత మన కేక్ రెడీ అయిపోయింది. ఇలా టూత్పిక్తో చూస్తే ఏమీ అంటుకోకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టే అర్థం.
ఇప్పుడు మన టేస్టీ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయింది కదండి. ఇప్పుడు ఈ కేక్ని బాగా 4 గంటలు చల్లారనివ్వండి. బాగా చల్లారాకే మనం ఈ కేక్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం చెర్రీ షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసి 1/2 కప్పు వాటర్ వేసి ఆ షుగర్ బాగా కరిగే వరకు బాగా కలగబెట్టుకోండి. ఇది 2-3 నిమిషాల్లో బాగా కరిగిపోతుంది. స్టవ్ సిమ్లోనే ఉంచండి. ఇదిగోండి, ఇవి చెర్రీస్. ఈ చెర్రీస్ని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఆ షుగర్ సిరప్లో వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇది డార్క్ చాక్లెట్ అండి, బేకింగ్ వాళ్ళు యూజ్ చేసే డార్క్ చాక్లెట్. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇలాగ పీలర్తో పీల్ చేసుకోవాలి. ఇది పిల్లలు కూడా చాలా సులువుగా చేసి పెడతారు. ఇది మా అబ్బాయి చేశాడు చక్కగా. చాక్లెట్ షేవింగ్స్ చక్కగా రెడీ అయినాయి. ఇది ఒక 1/2 కేజీ చాక్లెట్ అండి. మా అబ్బాయి చక్కగా షేవ్ చేసి పెట్టాడు. దీన్ని రెడీ చేసుకుందాం. దీనికి ఒక గిన్నెని బాగా డీప్ ఫ్రిడ్జ్లో అరగంట సేపు ఉంచండి. బీటర్ బ్లేడ్స్ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇంకో పెద్ద గిన్నెలో ఐస్ ముక్కలు వేసి అందులో గిన్నె పెట్టాలి. ఇదిగోండి, నేను అమూల్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఈ డబ్బా 65 రూపీస్. ఇది ఎక్కడైనా మనకు దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది యూజ్ చేసే ముందు మనం 1 డే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఎనీ కేస్ మనం పెట్టకూడదు. అప్పుడే మన విప్పింగ్ క్రీమ్ నీట్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ బీటర్తో అయితే చాలా బాగా వస్తుందండి. బీటర్ లేని వారు విస్కర్తో కూడా చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ సమయం పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది. బీటింగ్ చేసేటప్పుడు మటుకు కంపల్సరీ కింద ఐస్ ముక్కలు పెట్టాలి. బీటర్తో మనం క్రీమ్ రెడీ అవుతుందండి. ఒక 7 నిమిషాల్లో క్రీమ్ రెడీ అయిపోతుంది. అందులో ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం ఒకేసారి వేయకూడదు, షుగర్ పౌడర్ యూజ్ చేయాలి. 1/2 కప్ షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఒక 7-8 నిమిషాల్లోపు మన క్రీమ్ మంచి పీక్ స్టేజ్లో ఉంది. ఇంకా మన క్రీమ్ రెడీ అయినట్టే.
మన చెర్రీ షుగర్ సిరప్లో నుంచి సిరప్ని చెర్రీస్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి మన చాక్లెట్ స్పాంజ్ కేక్. దాని మీద ఉన్న బటర్ పేపర్ని నేను తీసేసి 2 స్లైసెస్గా కట్ చేసుకుంటాను నేను. చూడండి మన చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎంత స్పాంజీగా ఉందో. ఇప్పుడు మన కేక్కి క్రీమ్ అప్లై చేసుకుందాం. కింద ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ రాసి అప్పుడు కేక్ని వేస్తే కేక్ అటు ఇటు జారకుండా ఉంటుంది. ముందు ఒక కేక్ స్లైస్ పెట్టి దాని మీద చెర్రీ షుగర్ సిరప్ని వేసి ఒక లేయర్గా క్రీమ్ని అప్లై చేయండి. దాని మీద చెర్రీ పీసెస్ వేసుకోండి. మళ్ళీ క్రీమ్ని అప్లై చేయండి. ఇదే పద్ధతిగా రెండో లేయర్ కూడా కంప్లీట్ చేయండి. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న కేక్ షేవింగ్స్ని అలాగ అద్దుకున్నట్టు పెట్టుకోండి. ఇలా డెకరేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. పైపింగ్ చేయాలి, అది చేయాలి అని ఏమి లేదు. బ్లాక్ ఫారెస్ట్ కేక్ డెకరేషన్ చేయడం చాలా ఈజీ. ఇదిగోండి ఎంతో సులువుగా మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేసేసాం. మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిందండి. నా కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.